ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు వీడనేవాడు ఈ పెళ్లిలోనే ఉండొద్దంటే మీరే కదా తీసుకొచ్చింది. రేయ్, ఇప్పటి వరకు నీ వల్ల జరిగిన గొడవలు చాలవా? చివరికి నీ అన్న పెళ్లికి కూడా అడ్డుపడుతున్నావా? ఏం మనిషివరా నువ్వు? వీడు చేసిన పనికి వీడే గాయపడ్డాడు. పాపం అమాయకురాలైన ఆ పెళ్లి కూతుర్ని నానా మాటలు అనిపించారు. ఇప్పటికైనా నిజమేంటో అర్థమైంది కదా. అవకాశం దొరికితే చాలు చీటికి మాటకి సూటిపోటి మాటలతో వాళ్ళని ఎలా బాధ పెట్టాలని చూస్తున్నారు. మీరు 10 మందిలో గొడవ చేయడం వల్ల వాళ్ళు ఎంత బాధపడతారో తెలియదు, కానీ ముందు మన పరువు పోతుంది. అది అర్థమవుతుందా? చేసిన ఘనకార్యం చాలు. వీడు నా కంటికి కనిపించడానికి వీల్లేదు. ఇంకా చూస్తారేంటి? పదండి మండపానికి. పదరా. చిరు, ఏయ్, మీరేమనుకుంటుండారేమో, నేను మా అన్నంత మంచిదాన్నైతే కాదు. మీ మనసులో ఎంత విషముండాదో ఇదంతా ఎవరు చేసినారో మా అన్నకైతే అర్థం కాకపోవచ్చును, నాకైతే బాగా అర్థమవుతుండాది. వాడి అన్న పెండ్లి యాడ ఆగిపోతాదో అని మా చిరు మీరు చేసిన తప్పుని వాడి మీద వేసుకున్నాడు. వాడుదా గాజు పగలగొట్టి వాడెందుకు కాలు వేస్తాడో? మేం మరీ అంత అమాయకంగా కనిపిస్తుండామా? చూస్తుండాను, మా అన్నని బాగానే మాయ చేస్తున్నారు. మీ మాయ ఎంతకాలం సాగుతుందో నేను చూస్తాను. రే, ఎందుకురా నాన్నకి నచ్చని పనులన్నీ చేసి దెబ్బలు తింటావు? అనవసరంగా ఎంత గొడవైందో చూసావా? వేనా, ఆయన తిట్టడం కొట్టడం నాకు మామూలే కదా. కొత్తగా జరిగినట్టు ఫీల్ అయిపోతుండవే. పెళ్లి కొడుకువి, ఏం మనసులో పెట్టుకోమాక. సరే పద పద పద. పద. అక్క, ఏంటి? నిజం చెప్పక్క, గ్లాస్ అనుకోకుండా పగిలిందా? పగలు కొడితే పగిలిందా? పగలు కొట్టడం ఏంటి? పొరపాటున పగిలింది. అలా అని మమ్మల్ని అనుకోమంటావా? నా దగ్గర నువ్వేమీ దాచాల్సిన అవసరం లేదక్క. నిజం చెప్పు, నువ్వు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్నావా, లేదంటే ఇష్టం లేకుండా వేరే కారణంతో పెళ్లి చేసుకుంటున్నావా? ఇష్టం లేదని నేను చెప్పానా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుందక్క. నిజంగా నీకు ఇష్టం లేదంటే కృష్ణరాజు గారి కాళ్ళు పట్టుకునేనా ఈ పెళ్లి ఆపేస్తాను. నువ్వు మా అక్కవి. మంచి చేసినా చెడు చేసినా ఈ కుటుంబం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. అలా అని మా అక్క తప్పు చేస్తే తలదించుకునే పరిస్థితి రాకూడదు. అందుకే అడుగుతున్నాను. అలాంటిదేం లేదు. నేను మనస్ఫూర్తిగా ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాను. మరి గ్లాస్ ఎందుకు పగిలిందక్క? చేజారి పగిలిపోయింది. ఇప్పటికీ నువ్వు అబద్ధాలే చెప్తున్నావు. చేజారితే నీ కాళ్ళ దగ్గర పడాలి, కానీ చిరంజీవి వచ్చే దారిలో కాదు. అంటే గ్లాస్ తీసుకొని ఆ కిటికీ దగ్గర కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే పొరపాటున చేజారింది. అటెవరూ రారు కదా అని వదిలేశానంతే. అంతకు మించి ఇంకేం లేదు. అయినా కావాలని పగలగొట్టాల్సిన అవసరం నాకే ఉంటుంది. పెళ్లి కూతురంటే సిగ్గుతో గదిలో కూర్చుంటుంది. నీళ్లు తాగడానికి విండో దగ్గరికి ఎందుకు వెళుతుంది? కిటికీ దగ్గర తాగినా గాని ఒకవేళ గ్లాస్ జారితే లోపల పడుతుంది, కానీ బయట ఎందుకు పడుతుంది?
అక్క ఇప్పటికీ నిజం చెప్పట్లేదు. మనసులో ఏదైనా పెట్టుకుని ఈ పెళ్లి చేసుకుంటుందా? అలా ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? పోనీ ఇష్టపడే చేసుకుంటుంది అంటే ఇవన్నీ ఎందుకు చేస్తుంది? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదక్క. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావడం లేదు. బహుశా నాకు అర్థం చేసుకోవడం చేత కాలేదేమో. నువ్వు మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఈ పెళ్లి చేసుకొని తీరుతాను. నువ్వు ఇష్టంతో చేసుకుంటే అంతకంటే మాకు కావాల్సిందేం లేదక్క. సరే అక్క, నేను మళ్ళీ వస్తాను. విజయకు అనుమానం వచ్చినట్టుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి. మా అన్నయ్యని, నా కార్తీక్ని మాకు దూరం చేసిన ఆ చిరంజీవి గాడి మీద పగ తీర్చుకోవాలంటే నా కోపం బయటికి కనిపించకూడదు. ఈరోజు వచ్చిన అనుమానం ఇంకోసారి రాకూడదు. ఇంకాస్త జాగ్రత్త పడాలి. అక్క మనసులో ఏదో ఉంది. ఏదన్నది బయట పడనివ్వడం లేదు. ఏమై ఉంటుంది? అయ్యా, అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. చేతులతో మనమే నిశ్చితార్థం చేస్తున్నట్లుందే. వాళ్ళు అనుకున్నది జరిగిపోతుంది, మనం మాత్రం ఏం చేయలేకపోతున్నాం. నో, జరగడానికి వీల్లేదు. ఏం చేస్తావే? చూస్తూ ఉండు, నేనేం చేస్తాను. అన్నపూర్ణ గారు, కాస్త ఆ పీట ఇవ్వండి. ఇష్టం లేకుండా అన్నీ నేనే చేయాల్సి వస్తుండది. ఏమ్మా విజయ, ఉంగరాలు మార్చుకోవాలి కదా, వెళ్ళి ఉంగరాలు తీసుకురా పో. తీసుకొస్తాను.